ప్రశ్నంటే నింగిని నిలదీసే అలా ప్రశ్నించే సిగరెట్ మాని చాక్లెట్ తిను, హార్ట్కి మంచిది. లేకుంటే ఎలా బదుల తమలపాకు స్పిరిట్ లాగెత్త తెలుసా? గ్లాసులో గ్యాస్ పై పొట్టరా తెలుసా? నిమ్మకాయ మత్తెక్క తెలుసా? అంత భయం ఉంటే మందెందుకు, మంచినీళ్ళు తాగొచ్చు తెలుసా? ప్రతి ఒక్క రోజులా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ హీరోగా నిఖిల్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఒక్క శంకరాభరణం తప్ప నిఖిల్ ఈ మధ్యకాలంలో చేసిన ఏ మూవీ కూడా ఆడియన్స్ ని నిరాశపరచలేదు. గతేడాది రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా అయితే హోల్ ఇండస్ట్రీకి స్వీట్ షాక్ ఇచ్చింది. డిమానిటైజేషన్ లో సైతం ఈ మూవీ 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి మించిన డిఫరెంట్ కంటెంట్ తో మరో హిట్ కోసం నిఖిల్ రెడీ అవుతున్నాడు. I'm Amila, pure vegetarian from Vijayawada. I'm Arjun, only non-vegetarian from Hyderabad. ఎవరిచ్చారా నీ ప్రభుత్వ ఉద్యోగం? నేను లేని టైం చూసి ఫిగర్ తెచ్చుకుంటారా? అది ఫిగర్ కాదురా, అది వాడనుంటాడు. వాడెవడు? రెండు వాడు అదే. మావాడు పరిస్థితి ఏంటి డాక్టర్? బాగా ముదిరిపోయింది. అడిగి బెల్ట్ బాంబు కట్టుకున్న టెర్రరిస్ట్ లా తయారయ్యాడు. కుర్ర హీరో నిఖిల్ నటించిన కొత్త మూవీ కేశవ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ మూవీ లుక్స్ చూస్తుంటే యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరంటూ బోల్డ్ లెటర్స్ లో వేసిన ట్యాగ్ లైన్ తోనే మూవీలో స్టోరీ దాగుందని నిఖిల్ చెబుతున్నాడు. ఈ ట్యాగ్ లైన్ కి సంబంధించి అసలు ఈ యంగ్ హీరో టోటల్ స్టోరీ మొత్తం చెప్పేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసేశాడు. మంత్రం యంత్రం నీ గమ్యాన్ని నిర్దేశించుగాక. శుభం భూయా. కేశవ మూవీలో నిఖిల్ గుండె జబ్బుతో బాధపడే క్యారెక్టర్లో కనిపిస్తాడట. అంతేకాదు అందరిలా కాకుండా ఈ సినిమాలో హీరో గుండె కుడివైపున ఉంటుందని నిఖిల్ షాకింగ్ విషయం చెప్పాడు. ఇలా కుడివైపు గుండె ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదట. టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. ఏమాత్రం ఎమోషన్ అయినా కోపం తెచ్చుకున్నా దాని ఎఫెక్ట్ ఫిజికల్ గా చూపిస్తుందట. ఇలా అరుదైన జబ్బుతో బాధపడే హీరో ఓ ఆపరేషన్ మిషన్ లో పాల్గొంటాడట. తన ఎనిమీస్ పై పగ తీర్చుకోవడానికి కోపం తెచ్చుకోకుండానే ఆ మిషన్ ని ఎలా కంప్లీట్ చేశాడనేదే కేశవ సినిమా స్టోరీ అని నిఖిల్ ఈ న్యూ మూవీ స్టోరీ మొత్తం రివీల్ చేశాడు. ఈ చిత్రం ఈ యంగ్ హీరో లుక్స్ పరంగా కూడా మేకోవర్ ని చూపిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలోని ఫైట్స్ ని స్వయంగా నిఖిలే కంపోజ్ చేశాడట. స్టోరీ వింటుంటేనే థ్రిల్లింగ్ గా అనిపిస్తున్న ఈ మూవీ నిఖిల్ కెరియర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచినట్లే అనిపిస్తోంది. For more videos, subscribe our YouTube channel Plus TV. Thanks for watching.